సో మొత్తం మీద కేటీఆర్ సిట్కు విచారణకు హాజరవుతున్నటువంటి సందర్భంగా ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు ఒక అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. సో సిట్ విచారణ అంతా కూడా ట్రాష్ అని చెప్తున్నారు. సో మరోవైపు రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్ అని లేవమంటే లేవమనే విధంగా సిట్ వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను కట్టడి చేయడం కోసం మాత్రమే ఇట్లాంటి ఈ ఫోన్ ట్యాపింగ్ పేరిట తమను విచారణకు పిలుస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా విచారణకు హాజరైనటువంటి హరీష్ రావు ఇవాళ విచారణకు ఎదుర్కొంటున్నటువంటి కేటీఆర్ చెప్తున్నారు. మరోవైపు ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నటువంటి విమర్శల మీద గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి విషయాన్ని సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె కవితనే ఎండార్స్ చేస్తున్నప్పుడు అంటే కవిత చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ ఉదాహరిస్తున్నారు. సొంత బావ ఫోన్ ను కూడా ట్యాప్ చేసినటువంటి దుర్మార్గులు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కోట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఇటు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మనకు కొనసాగుతుంది. అసలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది? ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చినటువంటి నేపథ్యంలో సో వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం కోసం పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సో కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆ పోలీస్ స్టేషన్ లోకి దూసుకు వెళ్లేటువంటి ప్రయత్నాలు